ఎడారిలో సెలయేర్లు నవంబర్ 20వ తేదీ. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. విశాలమైన నీలి సంద్రపు ఒడ్డున ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు. తరచుగా ఎంతో ఆశ్చర్యంతో అలల వైపు చూస్తున్నాడు. ఎగిరే కెరటాలు ఇసుకపై పడి నురుగులు కక్కుతూ పుట్టించే నీటి వ్యర్థాలు అతనికి ఒక నూతనమైన అద్భుత దృశ్యం. నేలపై దూరంగా ఉన్న ఇంట్లో తన చిన్నతనపు ఉత్సాహంతో ఆ అబ్బాయి చిన్నపిల్లలకు, తన తోటి వారికి నేను సముద్రాన్ని చూశాను అని చెప్పాడు. కాబట్టి అతను చూశాడు. ఆ అబ్బాయి ఏ పొరపాటు చేయలేదు. అతని మాటలు సత్యం. కానీ సముద్ర వైశాల్యాన్ని అతను ఎంతవరకు చూశాడు? కేవలం తీరం వెంబడి అలల తరంగాన్ని మాత్రమే చూశాడు. కానీ చాలా దూరంలో బలమైన, ఎంతో లోతైన అట్లాంటిక్ సముద్రం అతని ఊహకు మించినదై ఉంది. అలాగే క్రీస్తు ప్రేమ మనకు తెలుసునని మనం చెప్తాం. మనకు తెలుసు కూడా. ఇది అతిశయోక్తి కాదు, పొరపాటు కాదు, కానీ ఒక మధురమైన వాస్తవం. కానీ ఆ అపరిమితమైన ప్రేమను గురించి మనకు ఇంకా ఎంత తెలుసు? కేవలం కాలం యొక్క తీరాలపై దగ్గరగా ప్రవహించే అలల ప్రవాహం మాత్రమే. మహాసముద్రం వంటి విమోచన ప్రేమ లోతైనది, విశాలమైంది. అది దాని విస్తృతమైన ఆటుపోట్లతో నిత్యత్వాన్ని, పరలోకాన్ని, భూమిని నింపుతుంది. ఇప్పుడు దీన్ని మధురమైన అనుభవంతో తెలుసుకుంటాం. కానీ కృప యొక్క ఎత్తును, లోతును, దాని పొడవును, వెడల్పును ఎప్పటికీ తెలుసుకుంటూనే ఉంటాం. మనం విశ్వాసపు దూరదర్శిని గురించి మాట్లాడతాం. కానీ మనం మరింత శ్రద్ధగల, కృతజ్ఞతతో కూడిన ప్రేమ యొక్క సూక్ష్మదర్శిని మరింతగా కోరుకోవాలి. దీని ఆత్మ వెలుగులో మన అనుదిన జీవితాల్లో అత్యల్పమైన విషయాలకు అన్వయించుకోవాలి. అప్పుడు అవి ఎంత అద్భుతంగా బయటకు వస్తాయి అని ఫ్రాన్స్ రిడ్లీ హవర్గల్ అన్నారు. దేవుడు ప్రేమాస్వరూపి. భూమిని తాకే ప్రతి సూర్యకిరణానికి మరోవైపు సూర్యుడు ఉంటాడు అనేది సంగతి మంచిది, సత్యమైనది. భూమిపై దేవుని ప్రేమ యొక్క ప్రతి ముక్కకు మరోవైపు దేవుడు ఉంటాడు అని మార్క్ గై పియర్స్ వ్యాఖ్యానించారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.